రోడ్లు అన్నీ బాగుంటే చాలు, బాగోలేదు. అసలు ఆ రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. రోడ్లు అస్సలు బాగోలేదు. దోల్పేట రోడ్డు, తర్వాత గాయత్రి కాలనీలో ఎక్కడ రోడ్లు బాగోలేదు. రోడ్లు బొబ్బులు వెళ్ళిన రోడ్డు, అందువల్ల ఇంకేంటి నాకైతే రోడ్లు బాగోలేదు. వేస్ట్గా అందరికీ డబ్బులు ఇవ్వడం వేస్ట్ కదా. ఇప్పుడు అందరికీ వేస్ట్గా డబ్బులు ఇవ్వడం ఎందుకు? అదేదో రోడ్లు బాగు చేస్తే బాగుంటాయి కదా. ఇప్పుడు అందరికీ 48 సంవత్సరాలు అయితే 28,000 ఇస్తున్నారు. అవన్నీ ఎందుకు? అందరికీ ఏదో కష్టపడుతున్నారు, తింటున్నారు, బాగుంది. వేస్ట్గా ఇవ్వడము, ఏదో లేని వాళ్ళకి ఇచ్చుకొని రోడ్లు అన్నీ బాగు చేసుకుంటే సరిపోతుంది కదా. పథకాలు అంటే లేని వాళ్ళకి ఇవ్వనియండి. ఆ మాత్రం ఇప్పుడు అందరూ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కష్టపడుతున్నారు. పేదవాడికి ఇస్తే మంచిది. వాళ్ళు పేదవాళ్ళు ఎవరో చూసుకొని వాళ్ళకి ఇస్తే మంచిది. పథకాలు లేకుండా ఉంటేనే మంచిది. లేని వాళ్ళకి ఇవ్వనియండి. అందరూ కావాలి. ఇప్పుడు నాకు 10 లక్షలు కావాలి, ఇస్తారా? ఎంతైనా కావాలి. డబ్బులు ఉంటే ఎవరికైనా ఆశ ఎక్కువే. ఇప్పుడు మా నాన్నగారి ఇల్లే మాకు ఉంది. మేము ఏదో కొనుక్కున్నాము, కష్టపడి కొనుక్కున్నాము. అందరికీ ఇల్లులో ఉన్నాయి, కష్టపడుతున్నారు. లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చేసి, లేని వాళ్ళకి అన్నీ చూసి రోడ్లు బాగు చేస్తే బాగుంటుంది. లేని వాళ్ళకి సాయం చేసి రోడ్లు బాగు చేస్తే సరిపోతుంది. జగన్ చేయలేదని కాదు, చేస్తున్నాడని అది వేస్ట్గా ఖర్చు పెట్ట కాకుండా లేని వాళ్ళకి సాయం చేసి రోడ్లన్నీ బాగు చేసుకుంటే సరిపోతుంది.